வணக்கம் அண்ணா. நல்லா இருக்கா? ஃபைன் அண்ணா. ஒண்ணுமே இல்லப்பா, ఇది కొంచెం పనిపడింది. ఏంటది? ನಿಮ್ಮ ఊరు పోర్టులో గ్రీన్ స్టోన్స్ స్మగ్లింగ్ జరుగుతుంది. దాని విలువ 5 కోట్లు. 5 కోట్ల? ఈ డీల్లో నీకు 20% అప్ప. 20% అంటే 1 కోటి రూపాయలు. కానప్ప ఈ డీల్లో బ్యాక్గ్రౌండ్ లేని 3 వ్యక్తులు కావాలి. కానీ నేను వాళ్ళకి తెలియదు. చేద్దామప్ప. చేద్దామన్నా. ఉన్నారప్ప. చూడన్నా, దొంగతనం చేయమంటే వీధికి ఒక్కడు దొరుకుతాడు. రిస్క్ చేయాలంటే కుర్రాళ్ళే కావాలి. ఎవరు వాళ్ళు? ताಳ ताಳ ताळुकु धाळ धाळ ताळुकु पैसा पप्पा पैसा काळ काळ काळुकु झाल झाल झालकु पैसा पप्पा पैसा तिरिगे प्रकाशानी दशा पेरिगे कुलासा गुसा गुसा मनके प्रपंचम बानिसा तेलुसा पैसा पैसा पप्पा पैसा 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 पप्पा पैसा 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 पप्पा पैसा ఏరా, ఇంట్లోంచి గెటౌటా? అవునరా, మరి నీ సంగతి ఏంటి? నీకు తెలిసిందే కదరా, ఇంట్లో మా నాన్న ఉన్నాడని ఇలా బయటకు వచ్చేసా. అయినా మన బ్రతుకులు ఇలా ఉన్నాయి కానీ ఆ సప్లీగాడి బ్రతుకు ఇలా కాదు కదరా. ఇంట్లో వాళ్ళ నాన్న తిట్టినా, వంటింట్లో వాళ్ళ అమ్మ తిట్టినా వాడు ఉదయగిరి రాజాలా బతికేస్తాడు. రాజావారు వస్తున్నారు. ఏరా ఇలా వచ్చావు? మా బాబు కంటే సినిమాలో ప్రకాష్ రాజ్ మేలురా. పుట్టినరోజు అని కూడా చూడకుండా నన్ను తిట్టుబడి నొక్కాడా. హ్యాపీ బర్త్డేరా. హ్యాపీ బర్త్డేరా. పుట్టినరోజు నాది కాదే, మా బాబుది. అయినా మీ బాబు బర్త్డే అయితే నిన్ను ఎందుకు తిట్టడం? ఈరోజు మా బాబు పుట్టినరోజు అని మా అమ్మ వెజిటేబుల్ బిర్యానీ చేసిందిరా. అది మా నాన్న ఉంచుకుంటా మొత్తం నేనే తినేసా. అబ్బా మా బాబు. ఎన్ని రోజులురా ఈ బడ్జెట్ లేని జీవితాల. ఈ లోకంలో బ్రతకాలంటే దమ్మైనా ఉండాలి, లేక సొమ్మైనా. అయినా అల్లం కోసం అప్పు చేసే మన బాబు సంపాదనలతో ఎలారా బతికేది? అందుకే ఈ బాలు మీకు అల్లం కాదు బెల్లం లాంటి వాటి తీసుకొచ్చాడు. అల్లం వద్దు, బెల్లం వద్దు. 300 ఉంటే 3 బీర్లు కొట్టేసి వస్తాం. 300 కాదు, 30 లక్షలు ఇస్తా. ఏంటా మ్యాటర్? ఇక్కడ కాదు, డాబాలో మాట్లాడుకుందాం. మన సింహపురిలో స్మగ్లింగ్ జరుగుతున్న విషయం మీకు తెలుసా? నాకు తెలిసిన ఒక పార్టీ గోవా నుంచి ఒకరు, బ్యాంకాక్ నుంచి ఒకరు రేపు కృష్ణపట్నం పోర్ట్లో గ్రీన్ స్టోన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. అవి కనుక మీరు నాకు తెచ్చిస్తే ఒక్కొక్కరికి 10 లక్షలు చెప్పిన 30 లక్షలు. ఇంతమంది ఉండగా మీరు మమ్మల్ని తీసుకోవడానికి కారణం మీలోని ఆరాటం ఈ పోరాటాన్ని సాధిస్తుందన్న నా నమ్మకం. మనం సినిమాలో పోలీసులను చూస్తే దడుచుకొని చేస్తాం, ఆయన గొరకలను చూసి గొరక పెట్టి నిద్రపోతాం. నాకు ఎందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. నాకు నా నాన్న పైన కోపమే కానీ స్మగ్లింగ్ మీద కోరిక లేదురా. ఇక నువ్వు బయలుదేరు. సరే, నీ ఇష్టం. మీ ఆస్కి ఇదే సరైన అవకాశం. దొరికితే నువ్వైనా కాపాడతావు. ఎంత అవసరం లేదు, పో. పదమా మ్యాట్నికి వెళ్దాం, చాలా రోజులైంది వెళ్ళి. ఏముందిరా సినిమాలో హీరోయిజం తప్ప ఇంకేం కావాలరా నీకు? సినిమా అంత బాగుంటే తట్టుకోక. అయితే ఏం నచ్చలేదురా? నీకు నచ్చిందా? నాకైతే నచ్చిందిరా.
నాకేం పెద్దగా ఏం అనిపించలేదురా. సినిమా సూపర్ హిట్, ఇంకా మాట్లాడుకునే దానికి ఏం లేదు, నువ్వు ఆపి. అన్న పిలుస్తున్నా రారా. అన్న వాళ్ళ అమ్మకోడు ఒకటేగా. నీకు వాడు అక్కడే అన్నా రా. హే ఎవరు నువ్వు? నేను ఎవడా అక్కడ తెలిసిందిరా. పైసలేరా ప్లీజ్ నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ 2 డేస్లో ఇచ్చేస్తా ప్లీజ్ అన్న. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే ఐపీఎల్ బెట్టింగ్ ఎందుకు ఆడేవరా? 2 డేస్లో విని తీసుకెళ్ళండిరా. అన్న 2 డేస్లో ఇచ్చేస్తాను అన్న. ప్లీజ్ అన్న 2 డేస్లో ఇచ్చేస్తాను అన్న 2 రోజులు ఇచ్చేస్తాం అన్న. 2 రోజుల్లో ఇవ్వాలా? నా సంగతి తెలుసు కదా. వీడిపైన ఒక కన్నేసి ఉంచండిరా. రైతేజ సప్తగిరిని తీసుకొని మన స్పాట్కి వచ్చింది. ఏం మావా ఈ టైంలో పిలిచావా? ఏం మ్యాటరా? నేను ఆ డీల్ ఓకే చేశాను. డీల్ ఓకే చేసావా? ఎవరిని అడిగి ఓకే చేస్తావరా? దాంట్లో ఎంత రిస్క్ ఉందో తెలుసా? ఐపీఎల్ బెట్టింగ్ మర్చిపోయావా ఏంటి? వేరే ఛాన్సే లేదా? ఛాన్సే కాదు, చాయిస్ కూడా లేదు. పోలీసులకి దొరికితే సెకండ్ ఫ్యామిలీ పెట్టేవాడికి ఫస్ట్ ఫ్యామిలీ, చిట్టా పెట్టేవాడికి ప్రిన్సిపాల్, దొంగతనం చేసేవాడికి పోలీసు వాడు, గుర్తు రాకూడదురా. ఏమోరా, నాకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. రిస్క్ చేస్తేనే కదరా కడుపులో ఆకలి కళ్ళల్లో కాంక్ష తీరేది. రే నువ్వు వస్తున్నావా రావట్లేదా? నాకు ఓకేరా. రే నువ్వు అన్నా ఇద్దరం వస్తున్నాం. 3 వస్తున్నామని చెప్పరా. నా 3 వస్తున్నాం. రేపు కృష్ణపట్నం పోర్టులో ఉదయం 7 గంటలకి. money, yeah. Yes, you're checking in. Come, here I am and here you are. Let's get high like a shooting star. Here I am and here you are. Let's get high like a shooting star. Emo ready, money. Oh baby, oh my soul, oh my soul. Emo ready, money. Oh baby, oh my soul. Let's kick it. I wanna tell you till I pop it full of double dutch. Girl, throw you in the boom, baby, boom, 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 boom. Come to me, let's get dirty, dirty, baby.
రే సప్తగిరి, నేను తేజ ఇలా గ్రీన్ స్టోన్స్ తీసుకొస్తాం, నువ్వు ఆ జెండా దగ్గర వెయిట్ చేస్తున్నావు. రే సప్తగిరి, జాగ్రత్త. హలో చౌహాన్ బాయ్, ఎక్కడా? బాయ్ పోర్ట్లో ఉన్నా, వస్తున్నా. చేరావాడికి చెయ్యి. ఏమైందిరా? ఏమైందిరా? పని అయిందాక? ఏం ఎత్తట్లేదా? హలో బాలు అన్న. చెప్పమ్మా. హలో బాలు అన్న, టాస్క్ ఈజ్ కంప్లీటెడ్. మీ స్పాట్లోనే ఉన్నాం. నువ్వు అడిగిన వాడు జైల్లో ఉన్నాడు. ఏంటి? బన్వర్లాల్ని బాంబే పోలీసులు పట్టుకెళ్ళారు. ఏమైందంట్రా? బన్వర్లాల్ని బాంబే పోలీసులు పట్టుకెళ్ళారంట. అంటే గుజరాత్ జైలుకి వెళ్ళి ఇవ్వాలా? అక్కడికి వెళ్తే మనం బొక్కలో ఉంటాం. అయితే ఏం చేయమంటావంటరా? చెయ్యి, వాడికి చెయ్యి. ఇప్పుడు ఈ గ్రీన్ స్టోన్స్ని మేమేం చేయమంటామన్నా? మీరే కాదు, ఈ స్మగ్లింగ్ బిజినెస్లో మేము కూడా లాస్ అయ్యాం. ఇంకా మీకు మాకు సంబంధం లేదు. బాయ్. అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా? ఆ బాలుగాడిని నమ్ముకుంటే బిల్లాలో ప్రభాస్ని చేస్తాడు అనుకున్నాను, కానీ జిల్లాలోనే యదవ్ని చేశాడు. ఏంట్రా నువ్వేం మాట్లాడావు? వాడే మాట్లాడతాడు రా. క్రికెట్ బెట్టింగ్ గురించి మర్చిపోయింది. వాడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు, మనం రన్అట్ అయ్యాం. నేను క్లీన్ బౌల్డ్ అవడం ఏంట్రా? అసలు మనం ఆడిన అట్లా ఎంపైర్ అయ్యాడు. అంటే ఏం మాట్లాడుతున్నావురా? భవిష్యత్తురా పిచ్చోడా. మన వీరబ్రహ్మేంద్ర స్వామి అయింది. వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి నాకు తెలియదు, కానీ నాకు తెలిసిందల్లా ఒకటే: గతం గుర్తుంచుకోకు, భవిష్యత్తు పట్టించుకోకు, ప్రస్తుతాన్ని పోగొట్టుకో. ఈ గ్రీన్ స్టోన్ స్మగ్లింగ్ మనమే ఎందుకు చేయకూడదు? రే నీకేమైనా పిచ్చారా? ఈ రాళ్ళే మనల్ని రాజుల్ని చేస్తాయి. తప్పనేది చేయకూడదు, ఒకసారి చేస్తే ఆపకూడదు. ఇప్పటి వరకు రిస్క్ చేసాం, ఒక పైసా కోసం ప్రొసీడ్ అవుతుంది. పైసాయే పరమాత్మ.